గోపి కూడా గోదావరి గట్లన్నీ వెతుకుతున్నాడటండి. అమాయకుడు. అక్కడ వెతికితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి. కానీ రాయుడు గారు, జానకమ్మ నిజంగా గోదావరిలో పడిందంటారా, లేకపోతే ఎవరితోటైనా జనం అనుకుంటున్నారు? మరి నిజమే అయి ఉంటుంది, లేకపోతే ఈ పాటికి ఎక్కడో తేలాలిగా. గోపి రా రా రా. ఏంటి మా వదిలి గురించి మీ ఇష్టం మాట్లాడుతున్నారు? అబ్బే ఏముంది, అందరూ అనుకునేదే మేము అనుకుంటున్నాం. పచ్చకావర్ల మనిషికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందట. మా అన్నయ్య మీద కక్ష కొద్దీ మా కుప్పలకు నిప్పంటించారు, మా కుటుంబాన్ని రెండుగా చించారు. ఆఖరికి ఉత్తమరాలైన మా వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. చిచి, నీ స్నేహం వద్దు, మీరు ఇచ్చిన పెట్టడం వద్దు. తీసుకోండి. తొందరపడుతున్నావు గోపి. అలా విసిరేస్తే సరిపోదు గోపి. నీకప్పచెప్పిన దేవుడి నగలు తిరిగి అప్పచెప్పాలి. ఏంటి? దేవాలయ నగల నాకెప్పుడు ఇచ్చారు? తాళాలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేశారు. అలా అంటే సరిపోతుందటయా? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి నాకు చెబుతోంది. అలాగా? నీ మనస్సాక్షి చెప్పింది పోలీస్ స్టేషన్లో చెబుదువుగా. ఏం బెదిరిస్తారా? నీ ఇష్టం చేసుకోండి. నాగులు, బాబాయ్ నగలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చినట్టేనా? ఎప్పుడో తెచ్చేసాను బాబాయ్. వేసిన తాళ్ళు వేసినట్టుగా ఉంటాయి. సరే అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొస్తాను. బెదిరిస్తున్నారు దొంగనాయ. ఏమిటండి, ఏమైంది? ఏముంది, వదిన గురించి ఏమైనా ఆచూకీ చెప్తారేమో. రాయుడు గారి ఇంటికి వెళ్తే వాళ్ళంతా కలిసి వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళని చంపి పాటేస్తారు. పోనీలేండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి అన్నయ్యను అపార్థం చేసుకున్నాను. అన్నయ్య మనసు గాయపరిచాను. ఇక నుంచి అన్నయ్యకు నాకు మధ్య ఎలాంటి అడ్డు ఉంటాను వీళ్ళకి. రాధా, అన్నయ్య భోంచేలేదా? లేదండి, బావగారు మన లోకంలోనే లేరు. ఆయన వాలకం చూస్తుంటే అయోమయంగా ఉంది. మంచినీళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఏదన్నా అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉంది. అన్నయ్య, ఏమిటన్నయ్య అలా చూస్తున్నా? అన్నయ్య నీ తమ్ముడు గోపిని. అన్నయ్య, మన ఇద్దరం భోంచేద్దారా? వద్దులే తమ్ముడు, నువ్వు వెళ్ళి పోంచే. అదేమిటన్నయ్య, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే పోయిన వదిన వస్తుందా? అన్నయ్య, మన ఇద్దరం కలిసి భోంచేద్దారా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం తమ్ముడు. ఆమె పవిత్ర నామాన్ని జపించుకుంటూ చచ్చిపోవడమే నాకు కావలసింది. అన్నయ్య, అంత మాట అనకన్నయ్య, అంత మాట అనుకో. గోపి, నేను వస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి అన్యాయం? మా తమ్ముడు ఏం నిర్ణయం చేశాడని? రామాలయంలో 50,000 విలువ చేసే ఆభరణాలు కాజేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కావాలంటే వెతుక్కోండి, నాకేమైనా భయమా? ఇన్స్పెక్టర్ గారు, మీకెవరో కిట్టని వాడు చెప్పుకుంటారు. ఆ రామాలయం మా తాతలు కట్టించింది. మా ఆలయంలో మేము దొంగతనం చేస్తామో చెప్పండి? గుడి తాళం చేతులు ఈయన దగ్గర ఉండగా నగలేలాగపోతాయండి? అంతా చెక్ చేసిన మీదట ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు సార్. దొంగ సొమ్ము ఇంటూ ఉంటాదేటండి? ఆ రోజున నేను కోరకుండానే రామాలయం తాళం చెవులు నా చేతిలో పెట్టింది మీ దురుద్దేశం ఇదన్నమాట. మీ రాయుడు గారు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెట్టాలన్న కక్ష కొద్దీ నా మీద కేసు బనాయిస్తారా? ఇదంతా కట్టు కదండి. ఇన్స్పెక్టర్ గారు, మా గోపి ఎంత నిజాయితీ గలవాడో ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అలాంటి వాడిని నేరస్తుడుగా పట్టుకోవటం ధర్మం కాదు. మా గోపిని విడిచిపెట్టండి. రామాలయం నిర్వహణ నాది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను నేరస్తుడిని అవుతాను. నన్ను తీసుకెళ్ళండి. క్షమించండి, మా డ్యూటీ మేము నెరవేరుస్తున్నాం. నాకేం పర్వాలేదు. అన్నయ్యని మాత్రం జాగ్రత్తగా చూస్తాను. నేను తొందరలోనే వచ్చేస్తాను. తమ్ముడు, చంద్ర, మీ అమ్మ
భగవద్గీత నదులు కాచేలా మా అమ్మ పామును చూసి బాగా అడలిపోయిందిరా. ఆ కంగారులో మర్చిపోయిందిరా మొద్దు. ఇది లేదే ఒక క్షణం కూడా దోచదు మా అమ్మకి. చిన్నమ్మ, ప్రియమైన చిన్నమ్మకు నీ చిన్నదిన దీవించి వ్రాయినది. నిన్ను కన్న తల్లిలా పెంచిన జానకక్కయ్య మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆత్మహత్య అంటున్నారు. నాకేమో నమ్మకం లేదు. మీ పెద్దన్నయ్య బెంగతో కుమిలిపోతున్నారు. చాలా బాధగా ఉంది. వీలు చేసుకుని వెంటనే రావాలను. ఇంతకంటే నేను ఎక్కువగా రాయలేను. నీ చిన్నదిన రాధ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? మా చిన్ని పెద్దదిన ఆత్మహత్య చేసుకుందిట. పాపం చిన్నిని తల్లిలా పెంచిందిరా. ఈ విషయం మాకెవరికి తెలియకుండా ఈ ఉత్తరం ఎన్నాళ్ళు దాచిపెట్టింది మా అమ్మ. చిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. రే, నువ్వు వెళ్ళరా. అన్నారా? చూడండి, పక్కన సీత లేకపోతే ఆ వెర్రిరాముడు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో పాపం. వాళ్ళ అనుబంధం అటువంటిది. బొమ్మను చూసి ఎంత బాధపడుతున్నావే. నిజంగా సీతను దూరం చేసుకున్న రాముడు ఎంత కుమిలిపోయాడో. భలేవారండి, ఇదిగో సీత ఇక్కడే ఉంది. పిచ్చిదాన, బొమ్మల్ని కాబట్టి కలపగలిగావు, మనుషుల్ని కలపగలవా? అవును చిన్ని, అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తావు. వాళ్ళని ఎప్పుడు చూడాలనిపించదా? ఎందుకుండదండి, అన్నయ్యని వదిన్ని చూసి ఎంతకాలం అయిందో. అవును, అమ్మ యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడే బయలుదేరతాం. బట్టలు సర్దుకో. నిజంగానా? నిజం చిన్ని, ఇప్పుడే బయలుదేరతాం. కానలకేగి కాంతలు వాసి ఎంతో వేదన చెందితివయ్యా. అంతే లేని చింతలన్నీ అంతే లేని చింతలన్నీ ఎంతగా ఓర్చావు రామయ్యా. శరణము నీయవయా రామ, కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ, శరణము నీయవయా రామ, కరుణను చూపవయా. ఇంకెక్కడ వదినమ్మా? ఏమైంది వదినా? అన్నయ్య, నువ్వేనా చెప్పు, ఏమైంది? అమ్మా చిన్ని, నేను మనిషిని కాదమ్మా, రాక్షసుడిని. నా కారణంగా మీ వదిలి చచ్చిపోయిందమ్మా. నేనే చంపానమ్మా. నువ్వే చంపేస్తావా వదిని? చెప్పన్నయ్యా, చెల్లి, ఇంతవరకు ఆయన బ్రతికున్నందుకు సంతోషించమ్మా. గతాన్ని జ్ఞాపకం చేసి ఆయన గుండెల్లో పిండద్దు తల్లి. నాకెందుకు తెలియలేదు వదిన. ఎప్పుడో రాశామమ్మా. అవును చిన్ని, ఆ ఉత్తరం నీకు అందకుండా మా అమ్మ దాచేశాను. అది నేను నిన్నే చూశాను. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చాను. చెల్లి, జరిగిన దానికి బాధపడితే లాభం లేదమ్మా. మీ అన్నయ్యని కాపాడుకోవాలి. వారి ఇంట్లో ఉన్నంతకాలం, అక్కయ్య జ్ఞాపకాలు మరవనంతకాలం ఇలాగే ఉంటారు. వారికి మనశ్శాంతి కావాలంటే కొంతకాలం ఈ ఊరు వదలడం మంచిదమ్మా. అవును చిన్ని, వారిని వెంటనే తీర్థయాత్ర తీసుకెళ్ళటం మంచిది. ఏం బావగారు? బాబు, నా జానకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా తమ్ముడు జైలు పాలయ్యాడు. జైలుకెళ్ళాడా? అవునమ్మా, అక్కయ్య చావుకి ఎవరు కారణం? ఆ పాపిష్టి రాయుడే వారిని కూడా జైల్లో పెట్టించాడు. ఎంత పని జరిగింది. సరే చెల్లి, మీరు వచ్చే వరకు చిన్నకు తోడుగా నేనుంటాను. చిన్నబాబుకు జరిగిన అన్యాయాన్ని కూడా బయటపెట్టి అసలు నేరస్తులు పట్టించడానికి ప్రయత్నిస్తాను. బావగారు, మా మాట కాదనకండి. రేపు ఏకాదశి గడియల్లో ప్రయాణం అయితే బాగుంటుంది. అవునన్నయ్య, వెళ్దామా? చెప్పన్నయ్య.
అలాగేనమ్మా, ఎన్ని తీర్థాలు తిరిగితే మాత్రం నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఎవర్రా అది? చిలకండి. మరి అలాంటి చిలకన అలా వదిలేస్తే ఎలారా? మన పంజరంలో పెట్టుకున్నాను, తీసుకురా. సొంత చిలకండి. సొంత చిలక? అవునండి. తీసుకురా. అలాగే బాబు. బాబా లేకపోతే మన సంగతి తెలుసుగా. వెళ్ళు.